నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను త్రిమూర్తులు. ముందుగా ముఖ్యాంశాలు. నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల. ప్రారంభమైన నామినేషన్ల పర్వం. బీజేపీ నుంచి నామినేషన్లు దాఖలు చేసిన ఈటెల, రఘునందన్ రావు, డీకే అరుణ. రేపు సార్వత్రిక ఎన్నికల తొలి విడత పోలింగ్. తొలి దశలో 17 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 నియోజకవర్గాల్లో పోలింగ్. గత 10 సంవత్సరాల సమగ్ర అభివృద్ధి నివేదికను వెల్లడించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మోదీ నాయకత్వంలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందని వ్యాఖ్య. కాంగ్రెస్ పార్టీకి రైతుల ప్రయోజనాల కంటే రాజకీయమే ముఖ్యమన్న కేటీఆర్, రైతుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆరోపణ. ఐపీఎల్లో నేడు తలబడనున్న పంజాబ్, ముంబై జట్లు. మహాలి వేదికగా జరగనున్న మ్యాచ్. రాగల 2 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. 4వ దశ సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలు సహా 10 రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. 4వ విడతలో లోక్సభ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జమ్మూ కశ్మీర్ ఉన్నాయి. వీటిలో మొత్తం 96 లోక్సభ స్థానాల్లో 4వ దశలో ఎన్నికలు జరగనున్నాయి. నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో నేటి నుంచి ఏపీ, తెలంగాణ సహా ఆయా రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ నెల 25 వరకు స్వీకరణ చేపట్టి 26న నామినేషన్లను పరిశీలించనున్నారు. 29 వరకు ఉపసంహరణకు గడువు విధించారు. మే 13న ఎన్నికల పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. లోక్సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు, కలెక్టరేట్లలో, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల ప్రధాన కేంద్రాల్లో నామినేషన్ పత్రాలు సమర్పించాలి. లోక్సభ అభ్యర్థి 25,000 రూపాయలు, శాసనసభ అభ్యర్థి 10,000 రూపాయల దరావత్తు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఇందులో 50% చెల్లిస్తే సరిపోతుంది. రేపు జరగనున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్కు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ దశలో 17 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తరించి ఉన్న 102 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. లోక్సభ ఎన్నికల తొలి విడతలో 1,625 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ దశకు సంబంధించిన ప్రచార గడువు నిన్న సాయంత్రం ముగిసింది. ఇందులో తమిళనాడులోని మొత్తం 39 లోక్సభ స్థానాలతో పాటు రాజస్థాన్లో 12, యూపీలో 8, మధ్యప్రదేశ్లో 6 స్థానాలు, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, అస్సాం రాష్ట్రాల్లో 5 చొప్పున, బీహార్, పశ్చిమ బెంగాల్లో 3 చొప్పున, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్లలో 2 లోక్సభ స్థానాలతో పాటు ఛత్తీస్గఢ్, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, జమ్మూ కశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిలో 1 లోక్సభ స్టేట్లకు రేపు ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడతలో జరిగే ఎన్నికల్లో 8 మంది కేంద్ర మంత్రులు, 2 మాజీ సీఎంలు, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సహా పలువురు బరిలో ఉన్నారు. నాగ్పూర్ స్థానం నుంచి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ 3వసారి బరిలో ఉన్నారు. ఈసారి విజయంతో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. అటు చెన్నై సెంట్రల్ నుంచి తమిళిసై సౌందరరాజన్, ఉత్తరాఖండ్ నుంచి మాజీ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ ఉన్నారు. అరుణాచల్ వెస్ట్ నుంచి కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు బరిలో ఉన్నారు. ఈ దశకు సంబంధించిన ప్రచార గడువు నిన్న సాయంత్రంతో ముగిసింది. తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో నామినేషన్ల ఘట్టం ప్రారంభమైంది. మొదటి రోజు పలువురు బీజేపీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిగా ఈటెల రాజేందర్ నామినేషన్ వేశారు. శామీర్పేటలోని ఈటెల రాజేందర్ నివాసం వద్ద ఏర్పాటు చేసిన సభకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, హర్దీప్ సింగ్ పూరీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ 10 ఏళ్ల బీజేపీ పాలనలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. దేశ ప్రజలందరూ నరేంద్ర మోదీని 3వసారి ప్రధానమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కిషన్ రెడ్డి కోరారు. మన యొక్క ఈటెల రాజేందర్ గారు నామినేషన్ వేస్తా ఉన్నారు.
రాజకీయంగా అనేక ఉద్యమాలు చేసి అనేక పోరాటాలు చేసి అనేక ఆటుపోట్లను ఎదుర్కొని ఈరోజు మన యొక్క మల్కాజిగిరి నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున మరి మన పార్టీ ఎంపిక చేయడం జరిగింది. వారు ఈరోజు నామినేషన్ వేస్తా ఉన్నారు. మల్కాయి గడ్డ మీద ఎగిరే జెండా, కాషాయ జెండా, గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ. దాన్ని ఆపగలిగే దమ్ము రెండు పార్టీలకు లేదనేది రేపు 13వ తారీఖు నాడు ఎన్నికలంగా తెలుస్తుంది. ఎందుకంటే దొంగ సర్వే రిపోర్ట్లతో రకరకాల కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మహబూబ్ నగర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డీకే అరుణ నామినేషన్ ఈ రోజు దాఖలు చేశారు. అంతకుముందు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మెదక్ నుంచి బరిలో ఉన్న రఘునందన్ రావు నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి గోవా సీఎం ప్రమోద్ సావంత్ హాజరయ్యారు. నల్గొండ పార్లమెంటు స్థానానికి నామినేషన్ల పర్వం మొదలైంది. మొదటి రోజు ఇప్పటికే 2 నామినేషన్లు దాఖలు చేశారు. బీజేపీ పార్టీ తరపున పోటీ చేస్తున్న స్థానంపూడి సైదిరెడ్డి తరపున మాదగోని శ్రీనివాస్ గౌడ్ ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. కాగా స్వతంత్ర అభ్యర్థిగా చోలేటి ప్రభాకర్ 2 సెట్ల నామినేషన్లను రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందనకు సమర్పించారు. పదేళ్ల కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాల గురించి సమగ్ర నివేదికను ఈ రోజు వెల్లడించారు. సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో జరిగిన అభివృద్దితో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తమ ప్రభుత్వం చేస్తున్న పనులను కూడా వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ది పదంలో దూసుకువెళుతోందని అన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న సంక్షేమం, అభివృద్దిని సమగ్ర నివేదికలో కిషన్ రెడ్డి వివరించారు. 83 కోట్ల మంది ప్రజలకు నెల 5 కేజీల చొప్పున ఇస్తా ఉన్నాం. 83 కోట్ల మంది ప్రజలకు ఎవ్రీ మంత్ 5 కేజీస్ ఏ ఒక్క రోజు కూడా ఆలస్యం కాకుండా ఇస్తా ఉన్నాం. దాంతోపాటు ఇంకా పప్పు దినుసులు కూడా ఇస్తాం, కొంత అది కూడా ఇస్తా ఉన్నాం. దాని మీద తెలంగాణలో బియ్యం మీద ఖర్చు చేసిన ఖర్చు అంతా కూడా పెట్టడం జరిగింది. నెక్స్ట్ ప్లేస్ ట్రైబల్ యూనివర్సిటీ. నేను చెప్పాను ట్రైబల్ యూనివర్సిటీ అని చెప్పి ప్రధానమంత్రి మా క్యాబినెట్ మీటింగ్లోకి వచ్చినప్పుడు చాలా దాని మీద వర్కౌట్ చేసిన తర్వాత ప్రధానమంత్రి చెప్పాను, సమ్మక్క సారక్క పెడితే బాగుంటుంది. ములుగులోనే పెడుతున్నాం, ఇది ల్యాండ్ అక్కడే ఉంది. పక్కకి అమ్మవారి చాలా పెద్ద ఎత్తున ట్రైబల్స్, ప్రపంచంలో అతిపెద్ద ట్రైబల్ ఫెస్టివల్ ఏదంటే సమ్మక్క సారక్క ట్రైబల్ ఫెస్టివల్. ఇంత పెద్ద ఎత్తున గ్యాదరింగ్ ఏది ప్రపంచంలో ఎక్కడ లేదు. కాబట్టి అటువంటి ట్రైబల్ ఫెస్టివల్ అక్కడ అవుతుంది. కాబట్టి అమ్మవారి పేరు మీద పెట్టాలంటే ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయలేదు ప్రధానమంత్రి గారు. వెంటనే సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం మంజూరు చేయడం జరిగింది. దానికి మరి ప్రధానమంత్రి గారు స్వయంగా మరి దానికి సంబంధించి నేను స్వయంగా నెక్స్ట్ ప్లీజ్. తెలంగాణలో మెజారిటీ సీట్లలో గెలుపు కాంగ్రెస్ పార్టీదేనని మంత్రి పొన్నం ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ 1000 కోట్ల రూపాయల నల్లధనాన్ని బాండ్ల రూపంలో సేకరించి రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటోందని ఆరోపించారు. కరీంనగర్ పట్టణంలోని ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్లో కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు మనకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంలతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ మార్నింగ్ వాక్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ ఫోటోతో ఓట్లు అడగాలి గాని రాముడి ఫోటోతో కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. 5 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం సుస్థిరంగా ఉంటుందన్నారు. ట్యాపింగ్లో కేటీఆర్ రోజుకో విధంగా మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి, నియంతృత్వానికి వ్యతిరేకంగా అందరూ కూడా ఆలోచన చేయాలనేటువంటి మాటని సందర్భంగా వాకర్ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇవాళ తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లైతే తెలంగాణకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏదైనా ఒక విద్యా సంస్థ, ఒక వైద్య సంస్థ, ఒక ఉద్యోగాల కల్పనకు పరిశ్రమ తెచ్చిందంటే చూపెట్టండి. అది కాక ఏదైనా విభజన హామీ ఇచ్చిందా అది చెప్పినాక ఓట్లాడిగే నైతిక హక్కున్నది ఈ రాష్ట్రంలో తప్ప మీరు ఊరికైనా రాజకీయ పరమైన చేసి భాగ్యలక్ష్మి టెంపుల్ దర్శకం ఆఖరికి ఇక్కడ ఉన్న స్థానిక పార్లమెంట్ సభ్యుడు హిందుత్వానికి సంబంధించి ఆనాడు హిందుగాళ్ళు బంధుగాలన్నారు. ఇవాళ ఒకటే అడుగుతా ఉన్నాం, ప్రసాద్ స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉన్నది. ఆర్టీఐ కింద మీరు కూడా అప్లై చేసి తీసుకోవచ్చు. నా డాక్యుమెంట్ అందరికి మేము పంపిణీ చేస్తాం. వేములవాడ
కొండగట్టు, ధర్మపురి, కాళేశ్వరం ఇన్ని టెంపుల్ని ₹1 తీసుకురావాలి కదా. ₹1 కూడా తీసుకురావడానికి భక్తులు నేను భక్తులు అని చెప్పుకుంటే వెళ్ళాము. ఊరికేనే మాటలకు ఓట్ల కొరకు వాడుకుంటే నడవది. రాముడు నిన్న కూడా మేము శ్రీరాముని చాలా ఘనంగా నిర్వహించినాం. ఎంత ఎండ ఉన్నా దాదాపు నియోజకవర్గాల 10-12 దేవాలయాలలో కళ్యాణాలు నిర్ణయం. మేము రామునికి సంబంధించి బరాబరు కలుస్తాం. వీఆర్ భక్త ఆఫ్ రామ. బట్ ఇప్పుడు షార్ట్ బ్రేక్. తాతయ్య, బంగారు కొండ అంటే ఏంటి? ముద్దు బిడ్డని అచ్చంగా నీలాగా. నాన్న, ఆన్లైన్ ఫారెక్స్ ట్రేడింగ్ పై బెస్ట్ ఆఫర్స్, హై రిటర్న్స్, బోనస్ డిపాజిట్, ఇంకా బహుమతులు గెలుచుకునే అవకాశం. కురుచున్న కొమ్మనే నరకడం అంటే ఏంటి? కష్టాలని పిలవడం మీ నాన్నలాగా. ఆర్బీఐ అంటుంది ఆకర్షణీయమైన ఆఫర్స్ తో ప్రలోభ పెట్టే అనధికృత ప్లాట్ఫామ్స్ పై ఫారెక్స్ ట్రేడింగ్ చేయడం అంటే కొరిమితో తలగొక్కోవడమే. అంటే ఏంటి? ఈయన్ని అడుగు. అర్థమైంది నాన్న. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. ఓటర్ల జాబితాలో మీ పేరు మరియు పోలింగ్ స్టేషన్ వివరాలను మీ సమీప BLO వద్ద లేదా voters.eci.gov.in వెబ్సైట్ లో లేదా ఓటర్ హెల్ప్ లైన్ మొబైల్ యాప్ లోను పరిశీలించుకోండి. ఓటర్ల జాబితాలో మీ పేరు లేకపోతే ఫారం 6 ని నింపి ఓటర్ గా దరఖాస్తు చేసుకోండి. జారీ చేయువారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. వెల్కమ్ బ్యాక్. 17 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయనున్న బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ బి ఫారాలు ఈరోజు అందజేయనున్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ కీలక సమావేశం జరగనుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఒక్కో ఎంపీ అభ్యర్థికి ఎన్నికల ఖర్చు కోసం ₹95 లక్షల చెక్కులను కేసీఆర్ అందించనున్నారు. అనంతరం పార్టీ నేతలతో సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. చేవెళ్ల బీఆర్ఎస్ పార్టీ ఎంపీ స్థానానికి అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, మల్కాజ్గిరి అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి, సికింద్రాబాద్ అభ్యర్థిగా పద్మారావు గౌడ్, హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ను ప్రకటించగా ఇప్పటికే ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. ఈ సమావేశంలో అధినేత కేసీఆర్ బస్సు యాత్ర రూట్ మ్యాప్పై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. భద్రాద్రి దివ్యక్షేత్రంలో జరుగుతున్న శ్రీరామ మహాపట్టాభిషేకానికి రాష్ట్ర గవర్నర్ హాజరయ్యారు. ముందుగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్నారు. రామాలయానికి చేరుకున్న గవర్నర్కు ఎండోమెంట్ కమిషనర్, ఆలయ ఈవో, కలెక్టర్, ఎస్పీలతో పాటు ఆలయ అర్చకులు, వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ విశిష్టతను తెలియజేస్తూ మూలవర్లను దర్శించుకున్న గవర్నర్కు శ్రీ లక్ష్మీ తాయారమ్మవారి సన్నిధిలో వేద ఆశీర్వచనాన్ని అందించారు. Today I am very happy to be in Bhadrachalam, the Ayodhya of South India. Ram is the single slogan which is uniting this nation, and Ram Rajya is our ultimate aim. Ram Rajya means nobody should disturb the others, the culprit should be punished, the good people's interests should be protected. Everywhere there must be happiness. Our families. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి బీజేపీలో చేరారు. కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీ కండువ కప్పుకున్నారు. ఈ రోజు ఉదయం బీఆర్ఎస్ పార్టీకు రాజీనామా చేసిన బేతి సుభాష్ రెడ్డి రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్ కు పంపించారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటలకు మద్దతు ఇస్తున్నట్లు లేఖలో తెలిపారు. తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. తన మీద ఎలాంటి మచ్చ లేకున్నా పార్టీలో కొత్తగా చేరిన బండారు లక్ష్మారెడ్డికి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేను చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీ ఎన్నికల్లోనైనా అవకాశం వస్తుందని ఆశించానని, కానీ మల్కాజ్గిరి ఎంపీ టికెట్ను రాగిడి లక్ష్మారెడ్డికి కేటాయించారని చెప్పారు. బీఆర్ఎస్ ఆశావాదులను గెలిపించటం కంటే ఉద్యమ సహచరుడు బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గెలుపుకు కృషి చేస్తానని భేతి సుభాష్ రెడ్డి తెలిపారు. మరోసారి కాంగ్రెస్ పార్టీకి రైతుల ప్రయోజనం కంటే రాజకీయమే ముఖ్యమని తేలిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
మేడిగడ్డ దగ్గర కాఫర్ డ్యాం కట్టి మరమ్మతులు చేసి నీళ్లు ఎత్తిపోసి రైతులను ఆదుకోమని కేసీఆర్ డిమాండ్ చేస్తే ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేస్తూ రైతుల జీవితాలతో చెలగాటమాడుతోందని అన్నారు. కేసీఆర్ని బదనాం చేయాలనే ఒకే ఒక అజెండాతో కాఫర్ డ్యాం కట్టకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిండా ముంచిందని కేటీఆర్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. దూరదర్శన్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం హైదరాబాద్, తెలంగాణలోని అన్ని జిల్లాల్లో స్ట్రింగర్ల ఎంపానల్మెంట్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. విద్యార్హతలు, అనుభవం, దరఖాస్తు ప్రొఫార్మా, దరఖాస్తు రుసుం తదితర వివరాల కోసం 27/2/2024 తేదీతో కూడిన వివరణాత్మక నోటిఫికేషన్ను www.prasarbharati.gov.in PB వేకెన్సీస్ వెబ్సైట్ నుంచి పొందొచ్చు. దరఖాస్తుల స్వీకరణకు గడువును 30 ఏప్రిల్ 2024 సోమవారం వరకు పొడిగించడమైంది. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తును డిమాండ్ డ్రాఫ్ట్, అనుబంధ పత్రాలతో జతపరిచి 30 ఏప్రిల్ 2024 సోమవారంలోగా పంపించాలి. ప్రజల సమస్యల నుంచి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో సిద్దమైందని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. లోక్సభ ఎన్నికల మొదటి దశకు ఒకరోజు ముందు రాహుల్ గాంధీ వీడియో సందేశం విడుదల చేశారు. ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు సాధారణ ఎన్నికలు కావని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఎన్నికలని పేర్కొన్నారు. ఈ దేశ శ్రామికులే కాంగ్రెస్ పార్టీకి వెన్నెముక అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పేద కుటుంబానికి చెందిన మహిళలకు సంవత్సరానికి ₹1,00,000, రైతులకు ఎంఎస్పీ యొక్క చట్టపరమైన హామీతో పాటు కార్మికుల వేతనం కనీసం ₹400 ఉండేలా చూస్తామన్నారు. అగ్నివీర్ పథకాన్ని తొలగించడంతో పాటు జీఎస్టీ వ్యవస్థలో ఉన్న లోపాలను పరిష్కరిస్తామని రాహుల్ గాంధీ తెలిపారు. Apprenticeship to all our graduates, 1 year apprenticeship, ₹1,00,000 again, powerful training in either the best Indian companies or the public sector and government offices. MSP to farmers, a farm loan waiver to them, unlike the BJP that constantly waives the loans of the most powerful, richest business people. Minimum wage of ₹400. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 25 లోక్సభ స్థానాలకు నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. 4వ దశ ఎన్నికల్లో భాగంగా మే 13న రాష్ట్రంలో జరిగే ఈ ఎన్నికలకు ఈ ఉదయం కేంద్ర ఎన్నికల సంఘం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఈ రోజు నుంచి 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. అతి కీలకమైన ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఒక ప్రకటనలో తెలియజేశారు. సార్వత్రిక ఎన్నికలకు బీజేపీ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈ రోజు బీజేపీ అగ్రనేత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గుజరాత్లో, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అస్సాంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. అమిత్ షా గుజరాత్లోని గాంధీనగర్లో భారీ రోడ్ షోలో పాల్గొంటారు. జేపీ నడ్డా అస్సాంలోని కొక్రాఝార్లో నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ రాహుల్ గాంధీ నేడు కేరళలో ఆ పార్టీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. మొదటగా కన్నూరులో ఎన్నికల ర్యాలీ నిర్వహించి ఆ తర్వాత పాలక్కాడ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. మధ్యాహ్నానికి యూడీఎఫ్ కూటమి సీటు అయిన కొట్టాయంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దూరదర్శన్ హైదరాబాద్ వార్తా ప్రసార సమయాలను పొడిగించింది. రేపటి నుంచి మధ్యాహ్నం 1 గంట నుంచి 1:15 బులెటిన్ను 1:30 వరకు పొడిగించడమైంది. అలాగే ఉర్దూ బులెటిన్ 1:30 నుంచి 2 గంటల వరకు ప్రసారమవుతుంది. సాయంత్రం 7 గంటల తెలుగు బులెటిన్ 7:30 వరకు పొడిగించడమైంది. అలాగే ఉర్దూ బులెటిన్ 7:30 నుంచి 8 గంటల వరకు ప్రసారమవుతుంది. వీటితో పాటుగా మరో 2 ప్రత్యేక బులెటిన్లను డీడీ యాదగిరి ప్రసారం చేయనుంది. 15 నిమిషాల వ్యవధి గల ఉర్దూ బులెటిన్ 3 గంటలకు ప్రసారమవుతుంది. అలాగే ప్రత్యేక తెలుగు బులెటిన్ 5 గంటల నుంచి 5:15 వరకు ప్రసారమవుతుంది. ప్రేక్షకులు గమనించగలరు. ఐపీఎల్లో నేడు మరో కీలక పోరు జరగనుంది. ముంబై ఇండియన్స్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. మొహాలీ వేదికగా రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే 2 జట్లు బలంగానే కనిపిస్తున్నా ముంబై జట్టు కాస్త మెరుగ్గా కనిపిస్తోంది.
రాబోయే 3 రోజుల్లో ఒడిశా, పశ్చిమ బెంగాల్లో తీవ్రమైన వేడిగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. జార్ఖండ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరిల్లో కూడా హీట్ వేవ్ పరిస్థితులు ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలియజేసింది. ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే DD న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే DD న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే DD న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. 4వ దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల. ప్రారంభమైన నామినేషన్ల పర్వం. బీజేపీ నుంచి నామినేషన్లు దాఖలు చేసిన ఈటెల, రఘునందన్ రావు, DK అరుణ. రేపు సార్వత్రిక ఎన్నికల తొలి విడత పోలింగ్. తొలి దశలో 17 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 నియోజకవర్గాల్లో పోలింగ్. గత 10 సంవత్సరాల సమగ్ర అభివృద్ధి నివేదికను వెల్లడించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మోదీ నాయకత్వంలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందని వ్యాఖ్య. కాంగ్రెస్ పార్టీకి రైతుల ప్రయోజనాల కంటే రాజకీయమే ముఖ్యమన్న కేటీఆర్, రైతుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆరోపణ. ఐపీఎల్లో నేడు తలబడనున్న పంజాబ్, ముంబై జట్లు. మహాలి వేదికగా జరగనున్న మ్యాచ్. రాగల 2 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ.